ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు మీ కుటుంబానికి క్షేమం కలుగునుగాక. అడవి గాడిద గడ్డి చూసి ఓండ్ర పెట్టునా, ఎద్దు మేత చూచి రంకె వేయునా. ఈ మాటకు అర్థం ఏంటో చూద్దాం. ఒక జంతువుకి ఆహారం కడుపు నిండా దొరికినప్పుడు, దానికి ఏ బాధలు లేనప్పుడు అది అరవదు కదా, అనవసరంగా బాధపడదు కదా. దానికి ఆకలేసినప్పుడే అరుస్తుంది. దానికి కడుపు నిండా ఉన్నప్పుడు నెమరు వేసుకుంటూ నిద్రపోతుంది అన్నమాట. అయితే ఒక మనిషికి కూడా తమకు సరైన కష్టాలు వేదనలు లేనప్పుడు అనవసరంగా ప్రభు సన్నిధిలో గొల్లుమని అరవరండి. వారికి ఏదైనా ఇబ్బంది లేదా వేదన కలిగినప్పుడే మనుషులు దేవునికి దగ్గరగా అవ్వగలుగుతారు. కష్టాలే దేవునికి దగ్గర చేస్తాయి, సౌఖ్యాలు దేవునికి దూరం చేస్తాయి అనేది మనం చాలా సందర్భాల్లో విన్నాం కదండి. అయితే ఎక్కువగా ప్రభు సన్నిధిలో గడపాలంటే వాడు చాలా ఎక్కువ బాధపడుతున్నారు, లేదా ఆమె చాలా ఎక్కువ వేదనలతో సమస్యలతో ఉందని గుర్తించవచ్చు. అయితే ఎక్కువగా ప్రార్థించే వ్యక్తిలో ఉండేది కూడా ఒకటేనండి, వారి చాలా ప్రాబ్లమ్స్ పరీక్షలు ఎదురవుతున్నాయని మనం చెప్పవచ్చు కూడా. అలా ఎదురైన వారే దేవుని మీద మరింత ఎక్కువగా ప్రార్థించగలుగుతారు, ఎక్కువగా దేవునితో మాట్లాడగలుగుతారు. అందుకే కడుపు నిండిన వారికి ఆకలి బాధ తెలవదు. అన్నీ బాగున్న అమ్మ బాగోలేని వారిని చూసి విమర్శిస్తుంది. ఎందుకో తెలుసా? వారి తప్పొప్పులు చెప్తూ వారు అందుకే ఇలా ఉన్నారు అని అంటూ బాధ పెడతా ఉంటారన్నమాట. సో వారి బాధని ఎప్పుడు వారు అర్థం చేసుకోలేరు, అన్నీ బాగున్న స్థితి కలిగిన వారు. కష్టాలతో నష్టాలను భరిస్తూ మోసాలతో కృంగిపోతున్న వ్యక్తి బాధపడే ఏ వ్యక్తి అయితే బాధపడుతుందో, ఈ నలిగిపోతున్న వ్యక్తి ఉంది కదండి, ఆ నలిగిపోతున్న వ్యక్తి వాళ్ళ బాధను అర్థం చేసుకోగలుగుతుంది. అంటే ఒక భర్తని కోల్పోయిన వాడికి తెలుసు భర్తని కోల్పోయిన వ్యక్తి యొక్క బాధ, బిడ్డల్ని కోల్పోయిన వారికి తెలుసు బిడ్డల్ని కోల్పోయిన వారి యొక్క బాధ, సమస్యలతో నలిగిపోతున్న వ్యక్తికి తెలుసు సమస్యలతో నలిగిపోతున్న వ్యక్తి యొక్క బాధ, కష్టాలతో నష్టాలను భరిస్తూ మోసాలతో కృంగిపోతున్న వ్యక్తి నోరు తెరిచి నాన్న నువ్వే నన్ను వీటన్నిటి నుంచి రక్షించగలవని దేవుడి దగ్గర కూడా బిగ్గరగా ఏడవగలుగుతుంది, ప్రార్థిస్తుంది. ఎందుకంటే సంతోషంతో వారి హృదయం లేదు, బాధలతో వేదనలతో గుండె నలిగిపోతూ నిండిపోయింది కాబట్టి. అన్నీ బాగున్నవారు అకేషన్స్, విందులు, వినోదాలలో మాత్రమే కనిపిస్తారండి. అన్నీ కోల్పోయి నష్టపోయి కృంగిన స్థితిలో ఒంటరి ప్రయాణంలో ఉన్న వారి యొక్క ఆలోచన బాధపడే వారి మీద మాత్రమే ఉంటుంది. వారి కనుదృష్టి బాధలు అనుభవిస్తున్న వారికి, పరీక్షలు ఎదురవుతున్న వారికి తెలుసు దేవుని యొక్క విలువ. అన్నీ బాగున్నవారు వారిని వారు నమ్ముకున్నంతగా దేవుని మీద ఆధారపడలేరు, దేవుని మీద విశ్వాసము ఉంచలేరు. ఈ వాక్యం యొక్క అర్థం అన్నీ బాగున్న వాడికి దేవుడు అక్కర్లేదంటారు. సమస్తం కోల్పోయిన స్థితిలో ఉన్నవారు, ఓటమి పాలైన వారు, ఒంటరి బ్రతుకులు దేవుడు తప్ప వేరే ఆధారం ఉండదని వారి యొక్క దృఢ సంకల్పం, దృఢ విశ్వాసం అండి. అన్నీ కోల్పోయిన నీకు దేవుడు ఉన్నాడని ఎప్పటికీ మర్చిపోకు. ఆయన నీకు తోడై ఉన్నాడు. ధైర్యంగా ఉండు దేవుని బిడ్డ. నువ్వు ఆయనపై ఆధారపడ్డావు కాబట్టి ఆయన నిన్ను విడవడు. నీ కన్నీరు ప్రభు చూస్తున్నాడు. అడవి గాడిద గడ్డి చూసి ఒండ్ర పెట్టునా అంటే అన్నీ బాగున్నప్పుడు దేవుడు అక్కర్లేదండి. అన్నీ బాగోలేని నీకు దేవుడు అవసరమై ఉంది. ఆయన నీ అవసరములన్నిటినీ, నీ అక్కరలన్నిటినీ తీర్చగల సమర్థుడు. ఈ వాక్యం మీకు అర్థమైనట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్.